అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా తాము పనిచేస్తామని, అందుకే తమ మేనిఫెస్టోలో ఆరోగ్యం రాజమండ్రి అంశాన్ని చేర్చినట్లు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. ఈ మేరకు ఆయన నగరంలోని ప్రముఖ వైద్యులు గురుప్రసాద్, యాళ్ల ప్రదీప్, గ్రంథి శశాంక్, రాజశేఖర్ రెడ్డి, కొమ్మ శ్రీనివాస్, సిరికి శ్రీనివాస్, రాజా, మట్టా రమేష్, టీడీపీ నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య నాయకుల సమక్షంలో ఆర్యాపురంలోని సత్యనారాయణ స్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమండ్రి ఆరోగ్య డిక్లరేషన్ను విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేయగలిగినవి మాత్రమే చెబుతుందన్నారు. అందులో భాగంగానే రాజమండ్రి ఆరోగ్య డిక్లరేషన్ విడుదల చేస్తామన్నారు. ఈ ఆరోగ్య రాజమండ్రి డిక్లరేషన్లో భాగంగా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. బీపీ, ఇన్సులిన్ స్థాయి, ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధంగా రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ ఏటీఎంలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. మలేరియా, డెంగీ వంటి రోగరహిత రాజమహేంద్రవరంగా తీర్చిదిద్దుతామన్నారు. దేశంలోనే మొదటి 25 పరిశుభ్రమైన నగరాలలో ఒకటిగా రాజమండ్రిని నిలుపుతామన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజల కోసం తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నగర మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో పలు అంశాలపైన మా తాలూకు ఆలోచనని వ్యక్తం చేసి ప్రతి అంశం పైన ఒక డిక్లరేషన్ అనేది ఉంటుంది. ఆ డిక్లరేషన్ కూడా కొన్ని సంస్థల ఒక సూచనల మేరకు వాళ్ళ అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని ఈ డిక్లరేషన్ కూడా మీడియా వారి ద్వారా ఆ సంస్థల ఒక సహకారంతో ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుందని మీకు చెప్పడం జరిగింది. ఈ రోజున మొదటి అంశంగా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం. మీ అందరికీ తెలుసు, ఆరోగ్యం తాలూకు విలువ, ప్రాధాన్యత. ఆరోగ్యం ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. మహాభాగ్యం అది. ఆరోగ్యమే లేకపోతే ఎంత సంపద ఉండనివ్వండి, ఎన్ని వందల కోట్లు కానీ లేకపోతే కోట్ల ఆస్తి కానీ విలువ చేయలేని పరిస్థితి. ఇదే ఆరోగ్యం లేక మన కోవిడ్ సమయంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉన్నది కూడా మనం చూస్తున్నాం. అందులో నేను ఒకటి. మా నాన్నమ్మ గారు ఇంత పలుకుబడి ఉండి ఈ స్థాయిలో ఉన్న ఆవిడ యొక్క ప్రాణాలని నిలబెట్టుకోలేకపోయాం. కేవలం ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఆవిడని మేము కోల్పోయాం. ఆ విలువ తెలిసిన వ్యక్తిగా, నా నగరం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా, నిస్వార్థంగా రేపు నా నగరం ఆరోగ్యకరంగా ఉండాలని ఆలోచించి ఈ డిక్లరేషన్లో మొదటి అంశంగా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను పరిగణలోకి తీసుకొని బీపీ, ఇన్సులిన్ స్థాయి, ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధంగా రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్త్ ఏటీఎంలని దశల వారీగా అమలు చేయాలన్నది మా తాలూకు ఆలోచన. హెల్త్ ఏటీఎంస్ అన్నది కొత్త ఏం కాదు. హైదరాబాద్లో మొన్ననే ప్రారంభించారు. ఇక్కడ చేసుకోలేని పరిస్థితి కూడా కాదు. ఇది చెప్పడానికి గల కారణం, ఇప్పటికే భవానీ చారిటబుల్ ట్రస్ట్ అనేకమైన మెడికల్ క్యాంప్స్ పెట్టినప్పుడు ప్రాథమిక టెస్టులు కూడా అవగాహన లేక ప్రజలు చేయించుకోలేని పరిస్థితులు చూసాం. చిన్నపాటి మెడికల్ క్యాంప్లోనే 400-500 మంది వచ్చి బ్లడ్ టెస్ట్ కానీ, షుగర్ టెస్ట్ కానీ, బీపీ కానీ చెక్ చేయించుకునే పరిస్థితులు చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం చేయవలసిన బాధ్యత ఉందని గ్రహించి గౌరవ ఐఎంఏలో ఉన్న డాక్టర్స్ యొక్క సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే మలేరియా,
డెంగీ రహిత రాజమహేంద్రవరం ఏర్పాటు. మనం 2019 వరకు చూస్తున్నాం. మలేరియా కానీ డెంగీ కేసెస్ కానీ చాలా తక్కువగా మనకి వినబడి, కానీ ఇప్పుడు మనం చూస్తే విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ నగరాన్ని ఆ రెండిట్లకి డెంగీ మలేరియా రహిత నగరం కింద తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన పైన ఉంది. మిగతా ఆరోగ్యపరమైన సమస్యలంటే ఆరోగ్యశ్రీ ఉంది, వర్తిస్తుంది. ఈ రెండిట్లకి లేదు. ప్లేట్లెట్స్ తగ్గినాయి అంటే డెంగీలోని తక్కువలో తక్కువ 40-50 వేలు అవుతా ఉంది. ఇలాంటి సమస్యలు రాకుండా ప్రజలకి ఆ రెండిట్లని మనం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరంగా ఉంచగలిగితే, పారిశుధ్యాన్ని ప్రక్షాళన చేయగలిగితే ఈ రెండిట్ల వ్యాధుల నుంచి ప్రజల్ని కాపాడే పరిస్థితులు కనపడతా ఉంది. మీరు గమనించండి, చెత్త పన్ను వేస్తూ ఉన్నారు, కానీ డ్రైన్లో నిండా చెత్త ఉంటా ఉంది. ఎక్కడికక్కడ డ్రైన్లు బ్లాక్ అయిపోయి ఉన్నాయి, నీరు నిలవబడతా ఉంది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది ఒక బ్రీడింగ్ గ్రౌండ్స్లో ఉంది డ్రైనేజ్ వ్యవస్థ. ఈ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. దానిపైన ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నది మళ్ళా చెప్తాను. ఈ రెండిట్లకి వ్యాధి రహిత రాజమహేంద్రవరం కింద చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటే రాజమహేంద్రవరం ఆరోగ్యంగా ఉంటుంది. మానవ వనరులు ఆరోగ్యంగా ఉంటే నగర అభివృద్ధికి వాళ్ళు సహకరిస్తారు, తోడ్పడతారు. అదే మానవ వనరులు కానీ ఆరోగ్యంగా లేకపోతే నగరం అభివృద్ధి చెందదు. ఎక్కడికక్కడ వ్యాధిగ్రస్తులు అవుతారు, బాధలు ఇబ్బందులు కనబడతాయి. ఆ పరిస్థితి నా నగరానికి ఉండకూడదని ఈ డిక్లరేషన్ ఇదొక అంశం తీసుకోవడం జరిగింది. అలాగే పారిశుధ్యం పైన విపరీతమైన నిర్లక్ష్యం వ్యవహరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతూ ఉంది. ఈరోజు ఈ నగరాన్ని ఒక పరిశుభ్రమైన నగరం కింద తీర్చిదిద్దాల్సిన బాధ్యత మా పైన కనబడతా ఉంది. దేశంలోనే మొదటి 25 స్థానాల్లోని ఈ నగరాన్ని పరిశుభ్రమైన నగరం కింద చేసే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి. కానీ శ్రద్ధ వహించలేదు, నిర్లక్ష్యానికి గురైంది. కేవలం మానవ తప్పిదాల వల్ల ఇదంతా జరిగింది. వ్యవస్థలో ఒక తప్పిదం వల్ల ఇవన్నీ జరిగినాయి. వ్యవస్థలో ఒక నిర్లక్ష్యం వల్ల ఈరోజు నగరం సాయంత్రం 6 అయితే దోమల దండయాత్ర. ఎక్కడికక్కడ చెత్త, డ్రైనేజీల నిండా చెత్త, ఎక్కడికక్కడ డ్రైనేజీలన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇదంతా కూడా వ్యవస్థలో అధికార పార్టీ యొక్క నిర్లక్ష్యం.